దేశంలోనే తొలిసారిగా డిజిటల్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ గురుగ్రామ్ను కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు NH-48 పై 28 కిలోమీటర్ల మేర అత్యాధునిక ATMS ను జోడించారు. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. AI ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ కలిగిన ఈ డిజిటల్ హైవేపై కిలోమీటర్కు 1 చొప్పున మొత్తం 110 హై రెజల్యూషన్ PTZ కెమెరాలను అమర్చారు. ఇవి 24 గంటలు రహదారిపై నిఘా ఉంచుతాయి. ATMSలో ట్రాఫిక్ మానిటరింగ్, ప్రమాదాల వీడియో చిత్రీకరణ, వాహన వేగం, సైన్ బోర్డులు, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి 5 రకాల వ్యవస్థలున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే కమాండ్ సెంటర్ వెంటనే రహదారి సిబ్బందికి సమాచారం చేరవేస్తుంది. పొగమంచు ఏర్పడినప్పుడు, రహదారిపై జంతువులు వచ్చినప్పుడు, ఇతర అడ్డంకులు ఏర్పడినప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ATMS రూపుదిద్దుకుంది. మొత్తంగా 56.46 కిలోమీటర్ల మేర రహదారిపై ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా దేశంలోనే తొలిసారిగా AI ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా ఈ రహదారి గుర్తింపు పొందింది. ట్రాఫిక్ మానిటరింగ్, ప్రమాదాల గుర్తింపు ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ రహదారిపై సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణిస్తే అత్యాధునిక కెమెరాలు టక్కున పట్టేస్తాయి. ట్రిపుల్ రైడింగ్, పరిమితికి మించిన వేగం వంటి 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను ఈ ATMS వ్యవస్థ పసిగడుతుంది. ఈ అత్యాధునిక వ్యవస్థకు NIC చలాన్ పోర్టల్ కూడా అనుసంధానమై ఉంటుంది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత పోలీసు అధికారులకు ఆ సమాచారం చేరవేస్తుంది. ఈ రహదారిపై ఒక్కో కిలోమీటర్కి 1 చొప్పున మొత్తం 110 హై రెజల్యూషన్ PTZ కెమెరాలను అమర్చారు. ఇవి 24 గంటలు రహదారిపై నిఘా ఉంచుతాయి. ATMS అనేది 5 రకాల వ్యవస్థలు ఉంటాయి. ట్రాఫిక్ మానిటరింగ్, ప్రమాదాల వీడియోల చిత్రీకరణ, వాహన వేగం, వివిధ సందేశాలతో కూడిన సైన్ బోర్డులు, సెంట్రల్ కంట్రోల్ రూమ్ వంటివి ఇందులో ఇమిడి ఉంటాయి. ఇందులోని కమాండ్ సెంటర్ అనేది డిజిటల్ బ్రెయిన్గా వ్యవహరిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్థానిక, జాతీయ రహదారి సిబ్బందికి సమాచారం అందిస్తుంది. దట్టమైన పొగమంచు ఏర్పడటం, రహదారిపై అడ్డంకులు ఏర్పడినప్పుడు, రహదారులపైకి జంతువులు ప్రవేశించినప్పుడు సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై అమలు చేసిన ఈ ఆటోమేటెడ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.